ఇంకా రౌడీ మూకల్ని వెనకేసుకొని పేద ప్రజల భూముల్ని గుంజుకునేటువంటి ఒక భూ బకాసురుడు పాయల్ శంకర్ అని ఆదిలాబాద్ ప్రజలంతా కోడెక్కుస్తున్నారు. లాండసాంగి రోడ్ వైడనింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత 17 ఎకరాలలో కాంపౌండ్ వాల్ నిర్మించినటువంటి మాట వాస్తవం కాదా? 17 ఎకరాలు 34 కోట్ల రూపాయల భూమిది. 34 కోట్ల రూపాయల భూమి ఆదిలాబాద్ గరీబోళ్లకు పేదోళ్లకు దక్కాల్సినటువంటి భూమిని నువ్వు కాంపౌండ్ వాల్ చేసుకొని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చేసుకునేది నిజం కాదా పాయల్ శంకర్? నకిలీ పత్రాలను సృష్టించి కేసులు వేస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ బుకాయించేటువంటి భూ కబ్జాదారుడు పాయల్ శంకర్ అని ఆదిలాబాద్ అంతా కోడైకూస్తున్నది. ప్రభుత్వ భూములు, పేదల భూములు యథేచ్ఛగా కబ్జా చేసేది పాయల్ శంకరు వాళ్ళ యొక్క రౌడీ మూకలు. మావల చెరువులో సర్వే నంబర్ 131/12 నిషేధిత జాబితా ప్రొహిబిటెడ్లో ఉండగా తన అనుచరులతోని ప్లాట్లు వేసి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముకున్నటువంటి భూ కబ్జా కోరు పాయల్ శంకర్ నువ్వు కాదా? న్యూ కలెక్టర్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 72/3లో ఇది ఇంతకుముందే చెప్పిన ఎల్ఐసి ఏజెంట్లకు ఇచ్చినటువంటి, పాపం ఎల్ఐసి ఏజెంట్లు వారికి ఇచ్చినటువంటి వెంచర్లో కొందరు యజమానుల్ని బెదిరించి బుకాయించి రౌడీ మూకల్ని పంపించి ఆక్రమదారుల్ని పంపించి తక్కువ ధరకే ప్లాట్లని కొట్టేసినటువంటి బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? కోట్లాది రూపాయలు ఎల్ఐసి వారి భూమి అయితే కోట్లాది రూపాయల ప్లాట్లని కేవలం వారికి తక్కువ పైసలు ఇచ్చేసి రౌడీ మూకల్ని ఇంటికి పంపించి బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆక్రమించినటువంటి భూ కబ్జాదారుడు నువ్వే పాయల్ శంకర్. ఇది ఆదిలాబాద్ ప్రజల మాట. చెప్పు సమాధానం. ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. డబ్ల్యూ కన్వెన్షన్ పక్కన సర్వే నంబర్ 68/35/2 వివాదం సృష్టించి పేదల ఇండ్లను కొట్టేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇటీవల ప్లాట్ యజమానులందరూ ఎమ్మెల్యే అనుచరుల మీద తిరగబడి తరిమి కొట్టిండ్రు. చాలా భూ వివాదాల్లో తలదూరుస్తున్నాడు పాయల్ శంకర్. సెటిల్మెంట్లు, భూముల్ని కబ్జా చేయడం ఆయనకు ఒక అలవాటు మారింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ బాగా పటిష్టంగా సిస్టమేటిక్ గా చేసేటువంటి క్రైమ్ ని ఆర్గనైజ్డ్ క్రైమ్, మాఫియా క్రైమ్, ఇది పాయల్ శంకర్ కు అలవాటుగా మారింది. భయభ్రాంతులకు గురి చేయడం, ప్రశ్నించే వారి మీద దాడులు చేయడం. ఎక్కడ కూడా పాయల్ శంకర్ పేరు రాకుండా ఆయన పేరు బయటపడకుండా జాగ్రత్త పడతాడు. కానీ అప్పుడప్పుడు స్కాట్లాండ్ పోలీసులు అంటారు ఎంత పెద్ద మేధావి అయినా ఎక్కడో వచ్చిన తప్పు చేస్తాడని. పాయల్ శంకర్ నువ్వు భూ కబ్జాలలో అతిపెద్ద మేధావి, నీకు పిహెచ్డీలు 10 పిహెచ్డి డిగ్రీలు ఇవ్వచ్చు. పాయల్ శంకర్కు భూ కబ్జాలు చేయడం ఎలా? నువ్వు యూనివర్సిటీ పెట్టుకో పాయల్ శంకర్. నువ్వు యూనివర్సిటీ పెట్టుకుంటే కనుక వందల మంది దోపిడీదారుల్ని, దొంగల్ని ట్రైన్ చేసేటువంటి బాగా ఫీజులు కడతారు వాళ్ళు. అక్రమంగా పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద, నీ అల్లుడి పేరు మీద, నీ డ్రైవర్ పేరు మీద, నీ పిఏ పేరు మీద, నీ కొడుకు పిఏ పేరు మీద, డ్రైవర్ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని దొరికిపోయినటువంటి దొంగ నువ్వు కాదా పాయల్ శంకర్? ఇలా ఎలక్షన్ టైంలో పాయల్ శంకర్ సమర్పించినటువంటి అఫిడవిట్ ఇది. పాయల్ శంకర్ ఎలక్షన్లో సమర్పించినటువంటి అఫిడవిట్ ఇది. ఇది పబ్లిక్ రికార్డులో ఉంది. ఎవరైనా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక చూడండి, ఈ అఫిడవిట్లో చాలా సర్వే నంబర్లు,
రెవెన్యూ రికార్డుల్లో నీ పేరు